మన ఆంధ్రప్రదేశ్ లో ఎఫ్సెట్ కౌన్సిలింగ్ అనేది ఈ 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, అఫీషియల్ గా స్టార్ట్ అవుతుంది. సో దానికంటే ముందు మనకు నోటిఫికేషన్ కూడా ఈ రోజు రిలీజ్ అయింది. సో దీని మీద సార్ అసలు నాకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది నా ర్యాంక్ కి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అందరి చేతులలో ర్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ కూడా మనం దాదాపుగా 25th నుంచి వెబ్ ఆప్షన్స్ కూడా మనం ఎక్సైజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎక్సైజ్ చేయాల్సిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే కంటే ముందర పిల్లలు చేయాల్సిన చాలా 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 పనులు ఉన్నాయి. హాయ్, హలో, నమస్తే, వనకం, ఆదాబ్, వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరూ కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కళను నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే గైస్, ఐ థింక్ ఐఎమ్ ఆడిబుల్ అండ్ విజిబుల్, కనిపిస్తున్నాను, వినిపిస్తున్నాను కదా? వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సో మన ఆంధ్రప్రదేశ్ లో ఎఫ్సెట్ కౌన్సిలింగ్ అనేది ఈ 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, అఫీషియల్ గా స్టార్ట్ అవుతుంది. సో దానికంటే ముందు మనకు నోటిఫికేషన్ కూడా ఈ రోజు రిలీజ్ అయింది. సో దీని మీద సార్ అసలు నాకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది నా ర్యాంక్ కి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అందరి చేతులలో ర్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ కూడా మనం దాదాపుగా 25th నుంచి వెబ్ ఆప్షన్స్ కూడా మనం ఎక్సైజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎక్సైజ్ చేయాల్సిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే కంటే ముందర పిల్లలు చేయాల్సిన చాలా 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 పనులు ఉన్నాయి. రెండు విధాలు. నెంబర్ 1 ఏంటంటే సర్టిఫికేట్స్ మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకోవాలి అనే దాని గురించి కూడా నేను సపరేట్ గా ఒక వీడియో చేస్తాను. ఆల్రెడీ మార్నింగ్ ఒకసారి మీకు సర్టిఫికేట్స్ కూడా నోటిఫికేషన్ ఏమి ఇచ్చారో కూడా చూపించడం జరిగింది. అదే కాకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం ఆన్లైన్ లోనే స్కాన్ చేసి చేసేస్తాం. అది కాకుండా మనం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 2 things. నెంబర్ 1, ఇక్కడ ఈ క్యాప్ ఏదైతే సైట్ ఉందో ఈ క్యాప్ సైట్ లోకి పోయి మనం ఏపీ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏపీ వెబ్సైట్ ఏదైతే మన కోసం ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఇక్కడ కనపడుతూనే ఉంది మీకు ఆల్రెడీ వెబ్సైట్ అడ్మిషన్స్ 2026 నోటిఫికేషన్ రిలీజ్డ్ అని చెప్పి పడుతూనే ఉంది. సో ఇక్కడ మనం వెబ్సైట్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇంకా స్టార్ట్ కాలేదు, 20th నుంచి స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత మీరు అందులో సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకుంటారు, ఆన్లైన్ ద్వారాగానే చేసుకుంటారు. ఏమైనా ఆన్లైన్ లో ప్రాబ్లం అయితే మనం హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఫిజికల్ గా వెళ్లాల్సి వస్తుంది. బట్ మనం ఫస్ట్ మాత్రం ఆన్లైన్ లోనే వెరిఫై చేయించుకుంటాం. ప్రతి సర్టిఫికేట్ ని మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాం. కాకపోతే ఎన్సీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, క్యాప్, తర్వాత స్పోర్ట్స్, స్కౌట్స్ ఎవరైతే ఉన్నాయో స్పెషల్ కేటగిరీ వాళ్ళు కంపల్సరీగా విజయవాడలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ పోయి ఫిజికల్ గా అక్కడ రిపోర్ట్ చేయాలి. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు అసలు ఇదంతా ప్రాసెస్ దేనికోసం జరుగుతుందంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. అంటే మీకు ఒక కాలేజ్ ని, ఒక గ్రూప్ ని గవర్నమెంట్ ఈ కన్వీనర్ కోటాలో ఏవైతే వస్తాయో మీకు ఇవ్వడానికి ఇక్కడ కౌన్సిలింగ్ అనేది పెట్టడం జరిగింది. అయితే ఇందులో చాలా ఇంపార్టెంట్ ఘట్టం ఏదైనా ఉంది అంటే అది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా మంది పిల్లలకి సరి అయిన అవగాహన ఉండదు. అది పిల్లలకే కాదు, టీచర్స్ కూడా చాలా మంది ఉండదు. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే దీనికోసం మనకి సపరేట్ గా 2025 అంటే మీ సీనియర్స్ ఇప్పుడు ఆల్రెడీ బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, వాళ్ళు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోగొట్టుకున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏదైతే ఫిల్అప్ చేసుకున్నారో వెబ్ ఆప్షన్స్, దాని ప్రకారంగా ఎవరెవరికి ఏ ర్యాంక్ కి ఏ కట్ ఆఫ్ వచ్చింది అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఆల్రెడీ సైట్ లోకి పోతే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద కొట్టేస్తే కిందికి పోతే లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అని చెప్పి 2025 కి సంబంధించినవి 2025కి సంబంధించిన ఫ్రెష్ డాటాని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెష్ డాటా ఫర్ 2025. ఈ ఫ్రెష్ డాటా ద్వారా మనకి చాలా అంటే చాలా కొత్త విషయాలు తెలిసాయి అన్నమాట. ఇప్పుడు చాలా అంటే చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇందులో 20th నుంచి స్టార్ట్ అవుతుంది, 29th వరకు ఈ అప్లికేషన్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది 29th వరకు క్లోజ్ అయిపోద్ది. సో ఇంకా మనకి ఎనేబుల్ చేయలేదు అది. మనకి ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్, ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం క్యాండిడేట్ లాగిన్ అవుతాం. ఓకేనా? సో ఇది వెబ్సైట్ కి సంబంధించింది. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏ ఆర్డర్ లో పెట్టుకోవాలి సార్? లాస్ట్ ఇయర్ మా సీనియర్స్ ఎట్లా పెట్టుకున్నారు, ఎవరెవరికి ఏ కట్ ఆఫ్స్ వచ్చినాయి, కొత్త కట్ ఆఫ్స్, ఇవన్నీ కూడా కొత్త కట్ ఆఫ్స్. మనం మొన్నదాకా ఏపీ కోసం నేనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎవరైనా సరే తీసుకొని చేసింది 2025కి సంబంధించింది కాదు, అదంతా కూడా 2024, 2023కి సంబంధించింది. ఇప్పుడు మన కొత్తగా 2025కి సంబంధించినవి రావడం జరిగింది. దీన్ని కూడా నేను ఏం చేశానంటే ఈ రోజు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ రోజు మార్నింగ్ కదా మనకి రిలీజ్ అయింది. డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఎక్సెల్ షీట్ లాగా మార్చాను. సేమ్ మనం ఇప్పటిదాకా ఎట్లా మార్చాం ఎక్సెల్ షీట్, ఎవరు కూడా మీకు ఎక్సెల్ షీట్ ఇవ్వరు, అందరూ పీడిఎఫ్ ఇస్తారు. గవర్నమెంట్ ఇచ్చింది యాజ్ గా మీకు ఇచ్చేస్తారు. దానివల్ల మీకు ఏ లాభం ఉండదు. కానీ నేను ఏం చేశానంటే దాన్ని ఎక్సెల్ షీట్ లాగా మార్చి వాటికి ఫిల్టర్స్ పెట్టి ఎలా చూసుకోవాలని మీకు ఇప్పుడు చెప్తాను. ఎలా చూసుకోవాలో చెప్తాను. మీరు ఒక 10 మందిని కానీ 20 మందిని కానీ అడిగి తెలుసుకున్న దానికంటే కూడా 100% మీకు ఎక్కువ ఇక్కడ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఏ విధంగా పెట్టుకోవాలి? టాప్ లిస్ట్ లో గర్ల్స్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు, బాయ్స్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు, అంటే ఎస్పెషల్లీ ఓసీ బాయ్స్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు, ఎస్సీ బాయ్స్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు, ఎస్టీ బాయ్స్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు, ఎస్టీలో మళ్ళీ గర్ల్స్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు, ఎస్సీలో గర్ల్స్, ఈడబ్ల్యూఎస్ లో బాయ్స్ గర్ల్స్, బీసీలో ఏబిసిడిఈలో బాయ్స్ గర్ల్స్. ఎందుకంటే అందరికి ఒకటే లిస్ట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు ఏం కోరుకుంటారు, సెక్యూరిటీ ఎక్కువ ఉండాలి, నాకు సెక్యూరిటీ. ఇప్పుడు అబ్బాయి అనుకోండి, నేను రాష్ట్రంలో ఎక్కడికన్నా పోతా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ సీట్ వచ్చినా పోతా, నాకు బెస్ట్ కాలేజ్ కావాలి, నాకు ఒక బెస్ట్ ప్లేస్మెంట్ వచ్చేటటువంటి కాలేజ్ కావాలని చెప్పి అబ్బాయిలు ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. బట్ అమ్మాయిలు ఆలోచన ఎట్లా ఉండదు కదా. అమ్మాయిలు ఏంది, పేరెంట్స్ పంపించాలన్నా కానీ ఎక్కడ పడితే అక్కడ పంపించేమో, కొద్ది లిమిటెడ్ ఏరియాస్ లో ఇగో ఈ కాలేజ్ కొద్దిగా సెక్యూరిటీ ఉంటుంది, ఇందులో ఇంకొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, ఇందులో తక్కువ ఉంటుందట. ఈ విధంగా గర్ల్స్ ఆలోచించే విధానం వేరే ఉంటుంది. ఇద్దరు ఓసీలే కానీ గర్ల్స్ ఆలోచన వేరే ఉంటుంది, బాయ్స్ ఆలోచన వేరే ఉంటుంది.
అట్లనే కొంతమంది పిల్లలు లైక్ ఎస్సీ గానీ ఎస్టీ పిల్లలు కానీ ఎక్కువ శాతం ఏమి ఇష్టపడతారు, గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉన్న వాటికి చేయడానికి ఇష్టపడతారు. ఎక్కువ మంది కేటగిరీ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎక్కువ శాతం నేను చూసినంత వరకు సిఎస్సి కంటే కూడా ఈసీ తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈసీ చేద్దాము, సంథింగ్ స్పెషల్ ఈసీ కానీ ట్రిపుల్ ఈ కానీ సివిల్ కానీ ఇట్లాంటి చేద్దాం, మెకానికల్ ఈ చేద్దామని చెప్పి పిల్లలు ఆలోచించే పిల్లలు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో అట్లా కేటగిరీని బట్టి కూడా ఆలోచన విధానం అనేది ఉంటది. అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే గవర్నమెంట్ లోనే జాయిన్ అవుతాను అని చెప్పి కూడా ఆలోచించే పిల్లలు ఉంటారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీ ముందర పూర్తి స్థాయిలో మీ కేటగిరీలో పిల్లలు మీ సీనియర్స్ ఏ విధంగా ఆలోచించారు, దాన్ని బట్టి వాళ్ళు ఎట్లా ఆప్షన్స్ పెట్టుకున్నారు అనేది మీకు ఇక్కడ క్లియర్ కట్ గా కనపడుతుంది. లెట్ మీ షో యూ దట్. ఇది ఇంకా మీకు నాకు తెలిసి డిస్క్రిప్షన్ లో పెట్టలేదు అనుకుంటాను. దిస్ ఇస్ ద న్యూ కట్ ఆఫ్, కొత్త కట్ ఆఫ్ అనమాట. దీన్ని జస్ట్ పీడిఎఫ్ లాగా కూడా నేను ఇట్లా తయారు చేసి తీసుకొని వచ్చా. ఇంతకు ముందు మీకు చూపించింది వేరు, ఇది వేరండి, ఇది వేరు అది వేరు, రైట్. ఇది కొత్త కట్ ఆఫ్స్. ఇక్కడ చూడండి అమ్మా, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటే ఫస్ట్ టైం వచ్చింది మనకి జేఎన్టీహెచ్ కాకినాడ, జేఎన్టీకే కాకినాడ వచ్చింది, దాని తర్వాత ఏఈ వచ్చింది, దాని తర్వాత విట్ ఏపీ వచ్చింది, తర్వాత ఎస్ఆర్ఎం వచ్చింది కదా. సో మనం టాప్ ర్యాంక్స్ కనుక ఈ 2025 లో కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి ఓసీ బాయ్స్ లో 2558 కి ఎక్కడ కట్ అయింది, విట్ ఏపీలో తీసుకున్నారు. ఏది ఈసీవీ అట, ఈసీవీ అంటే విఎల్ఎస్ఐ ఉంది కదా, ఈసీఈలో విఎల్ఎస్ఐ అని కొత్తగా వచ్చింది కదా, ఇది మన ఎంబెడెడ్ సిస్టమ్ కోసం వాటి కోసం సెమీ కండక్టర్స్ కోసం. సో ఆ ఈసీవీని ఎక్కువ మంది తీసుకున్నారు విట్ ఏపీలో తీసుకున్నారు, అంటే ఎక్కువ శాతం దానికి ఇంట్రెస్ట్ చూపించారు. దాని తర్వాత ఏయూ కాలేజ్ ఆఫ్ విశాఖపట్నంలో సిఎస్సి తీసుకున్నారు, దాని తర్వాత జేఎన్టీ కాకినాడలో సిఎస్సి తీసుకున్నారు, దాని తర్వాత మళ్ళీ ఎస్ఆర్ఎం ఏపీలో ఈసీ తీసుకున్నారు. అంటే చూడండి ఇక్కడ ఓసీ బాయ్స్ ఏ విధంగా, ఇది ఓసీ బాయ్స్ ప్రకారంగా పెట్టా. ఓసీ బాయ్స్ ఫస్ట్ ఏంది, విట్ ఏపీలో ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా ఉన్నాయి తీసుకుందాము, కమ్యూనికేషన్ రిలేటెడ్ గా అని కోరుకున్న తర్వాత ఏఈలో సిఎస్సి, జేఎన్టీకేలో సిఎస్సి, తర్వాత మళ్ళీ ఎస్ఆర్ఎం లో ఈసీ తీసుకున్న తర్వాత మళ్ళీ విట్ ఏపీలో ఈసీవి. సో ఈ విధంగా పెట్టుకోవడానికి ట్రై చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రతి ఒక్కటి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే ఇన్స్టిట్యూషన్ ఏ రీజియన్ కిందకి వస్తుంది, అంటే ఏ రీజియన్ లో ఉంది, ఏఈలో ఉందా లేదా ఎస్వీలో ఉందా లేదా స్టేట్ వైడ్ గా వస్తుందా చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లోకల్ ఏరియా, ఏయూ కింద వచ్చే పిల్లలు ఉంటారు, ఎస్వీ కింద వచ్చే పిల్లలు ఉంటారు. మీరు చూసుకోండి ఈ కాలేజ్ మీకు ఏయూ కింద రీజియన్ లోకి వస్తుందా, ఎస్వీయూ రీజియన్ లోకి వస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. రీజియన్ ఇచ్చాను, తర్వాత డిస్ట్రిక్ట్ ఇచ్చాను, ఏ డిస్ట్రిక్ట్, కాలేజ్ కోడ్, ఆ కాలేజ్ యొక్క కోడ్ ఏంది అండ్ ఇన్స్టిట్యూషన్ నేమ్ ఏంది. ఇది నేను ఏదో సొంతంగా తయారు చేసిన డేటా కాదు, గవర్నమెంట్ ఇచ్చిన డేటాని నేను ఎక్సెల్ షీట్ లోకి మార్చి వాటికి ఫిల్టర్స్ పెట్టి ఫిల్టరింగ్ చేసి ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించిన కలర్స్ ఒక్కొక్కటి పెట్టా, ఒక్కొక్క దానికి ఒక కలర్ పెట్టా. ఇది మీకు ఎంతలా యూజ్ అయితే అంటే అంతలా యూజ్ అయింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను ఈ బ్రాంచ్లన్నీ జాయిన్ కాను, నాకు ఈ బ్రాంచ్లన్నీ వద్దు సార్, నాకు బ్రాంచ్ ఏది కావాలంటే సిఎస్సీఏ కావాలి, నాకు బ్రాంచ్ ఏది కావాలి సిఎస్సీఏ కావాలని అనుకున్నాం అనుకో. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇగో ఈ బ్రాంచ్ కోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇవన్నీ అన్సెలెక్ట్ చేసి ఇలా తీసుకెళ్తే నీకు ఎక్కడో ఒక దగ్గర సిఎస్సీ కనపడుతుంది. ఇక్కడ సిఎస్సీ కనపడుతుంది, సిఎస్సీ సెలెక్ట్ చేసావు, సార్ నాకు సిఎస్సీ కావాలి, ఓకే కొట్టిన తర్వాత యాజ్ పర్ ద ఓసీ బాయ్స్ ఇక నీకు సిఎస్సీ అనేది ఆర్డర్ లో వచ్చింది. ఫస్ట్ అందరు కూడా ఏయూ కాలేజ్ ఆఫ్ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏయూ యూనివర్సిటీలో సిఎస్సీ ఫస్ట్ ఆఫ్ చేసుకున్నారు. దాని తర్వాత జేఎన్టీ, రెండింటికి పెద్ద తేడా లేదండి, 29,037, 29,070. నాకు తెలిసి జేఎన్టీఏ ఫస్ట్ ఉంటుంది, తర్వాత ఏయూ ఉంటుంది. ఎవరైనా లోకల్ పిల్లలు ఉన్నారనుకోండి అక్కడ, సార్ నాకు ఏయూలో బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి జాయిన్ అయిన పిల్లలకు ఒకరికి ఏమైనా ర్యాంక్ వచ్చి ఉండొచ్చు. బట్ ఎల్లవేళ కూడా ఫస్ట్ జేఎన్టీకే ఉంటుంది, సిఎస్సీలో, దాని తర్వాత ఏయూ ఉంటుంది. దాని తర్వాత గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్, సూపర్ కాలేజ్. సో దాంట్లో సిఎస్సీ తీసుకున్నారు. తర్వాత విట్ ఏపీకి వెళ్ళారు సిఎస్సీ కోసం, ఎస్ఆర్ఎం ఏపీకి వెళ్ళారు సిఎస్సీ కోసం. ఈ 5 years ఇంటిగ్రేటెడ్ అనమాట, విట్ ఏపీలో 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ కోసం వెళ్ళారు. దాని తర్వాత ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కూడా 5 years ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. దాని తర్వాత చూడండి అమ్మా, విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, విఐటిబి కోడ్ అండి, కాలేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అనిల్ నీరుకొండ, అది కూడా అనిల్. తర్వాత ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత జేఎన్టీఏ అనంతపురము. దాని తర్వాత ఇది 5 years ఇంటిగ్రేటెడ్, ఇది ఎంటెక్. తర్వాత ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, దీంట్లో యూనివర్సిటీలో సిఎస్సి. తర్వాత ఆర్వీఆర్ జేసీలో సిఎస్సి, తర్వాత జిఎంఆర్ ఇన్స్టిట్యూషన్ లో సిఎస్సి, తర్వాత అపోలో యూనివర్సిటీలో సిఎస్సి, తర్వాత జేఎన్టీయూవి విజయనగరంలో సిఎస్సి, తర్వాత ఎంబీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సిఎస్సి, తర్వాత ఆదిత్యలో సిఎస్సి, తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఐటీలో సిఎస్సి అంటే విఐవిపి దీన్ని. దాని తర్వాత వివిఐటి యూనివర్సిటీలో సిఎస్సి, తర్వాత ప్రసాద్ వి పొట్లూరిలో, దాని తర్వాత జి పుల్లారెడ్డిలో, తర్వాత వాసిరెడ్డి వెంకటాద్రిలో, తర్వాత జేఎన్టీ అనంతపురం, ఇది జేఎన్టీ కలిగిరిలో, తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ, తర్వాత ఆదిత్య యూనివర్సిటీ. ఆదిత్య ఆల్రెడీ పోయింది ఇక్కడ పైన, ఇక్కడ వచ్చింది ఆల్రెడీ, ఆదిత్య వచ్చింది, ఇది 2 సార్లు వచ్చింది. కొన్ని 2 సార్లు పడ్డాయండి, గవర్నమెంటే ఇచ్చింది, మనకు ఏం చేయలేము అట్లా దానికి. తర్వాత ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, తర్వాత ఇది పులివెందుల జేఎన్టీయూ, తర్వాత ఎస్విసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎస్వి ఇది. దాని తర్వాత అన్నమాచార్య ఉంది, తర్వాత శేషాద్రిరావు ఉంది, తర్వాత శ్రీవాసవి ఉంది, విజ్ఞాన్ లారా ఇన్స్టిట్యూట్ ఉంది, జేఎన్టీకే నరసాంబరావుపేట ఉంది, తర్వాత లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తర్వాత లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్, తర్వాత గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, శ్రీనివాస రామానుజన్, రాజీవ్ గాంధీ మెమోరియల్, పుల్లయ్య కాలేజ్ ఆఫ్ జి పుల్లయ్య, రఘు ఇంజనీరింగ్ కాలేజ్, ఈ విధంగా డాక్టర్ వైఎస్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, జీవీపీ కాలేజ్ ఫర్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి.
ఇది మీకు ఒక ఆర్డర్ కనపడుతుంది అనమాట, ఇదంతా కూడా ఒక ఆర్డర్. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే సార్ నాకు సిఎస్సి ఓకే, కానీ నాకు బాయ్స్ వైజ్ కదా సార్, గర్ల్స్ ఎట్లా తీసుకున్నారు చెప్పండి. ఇప్పుడు నేను బాయ్స్ మీద కాకుండా గర్ల్స్ ఫిల్టర్ ఉంది కదా, గర్ల్స్ ఫిల్టర్ మీద క్లిక్ చేశాను, ఓసీ గర్ల్స్ క్లిక్ చేసి నేను ఏం చేశాను ఇక్కడ సాఫ్ట్ స్మాల్ టు లార్జెస్ట్ అని కొట్టా. సాఫ్ట్ స్మాల్ టు లార్జెస్ట్ అని ఇట్లా కొట్టగానే ఇప్పుడు గర్ల్స్ ఎలా తీసుకున్నారో గర్ల్స్ ఆధారంగా వచ్చింది. చూడండి, గర్ల్స్ ఫస్ట్ ఏది తీసుకోవడానికి ఇష్టపడ్డారు, గర్ల్స్ గాయత్రి విద్యా పరిషత్ తీసుకోవడానికి ఇష్టపడ్డారు ఫస్ట్. దాని తర్వాత విట్టి ఏపీ తీసుకోవడానికి ఇష్టపడ్డారు. దాని తర్వాత జేఎన్టీ కాలేజ్ ఆఫ్ కాకినాడ తీసుకోవడానికి ఇష్టపడ్డారు. దాని తర్వాత ఎస్ఆర్ఎం తీసుకోవడానికి. అంటే ఫస్ట్ గర్ల్స్ ఎక్కువ శాతం దేనికి వెళ్తున్నారు, గాయత్రి విద్యా పరిషత్లోకి వెళ్ళడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు గర్ల్స్ వరకు. సరే, బ్రాంచ్ కోడ్ కూడా మొత్తం తీసేద్దాం, అన్ని పెడదాం. చూడండి, అన్ని పెట్టాను. పెడితే ఈసీవీ అనేది మెజారిటీ అక్కడే ఉంటది కాబట్టి సారీ మళ్ళీ దీన్ని అరేంజ్ చేద్దాం, స్మాల్ టు లార్జ్. ఫస్ట్ చూడండి అమ్మా, ఏం తీసుకున్నారు, గర్ల్స్ ఆధారంగా పెట్టాను. గర్ల్స్ ఇదే మన గాయత్రి విద్యా పరిషత్లోనే తీసుకున్నారు ఫస్ట్ ఈ సిఎస్సి. దాని తర్వాత విట్టి ఏపీలో సిఎస్సి, తర్వాత విట్టి ఏపీలో సిఎస్ఎం, తర్వాత మళ్ళీ విట్టి ఏపీలోనే ఈసీఈఎస్ అనమాట. అంటే గర్ల్స్ ఎక్కువగా ఇష్టపడేది ఫస్ట్ గాయత్రి విద్యా పరిషత్, దాని తర్వాత విట్టికే పోతున్నారు. విట్టు 3 స్థానాలలో విట్టిలో ఉంది, దాని తర్వాత మళ్ళీ గాయత్రియే, దాని తర్వాత మళ్ళీ విట్టే. అంటే ఎక్కువ శాతం గర్ల్స్ తీసుకునేది ఏందో మీకు అర్థమైంది. గాయత్రి విద్యా పరిషత్ లేదా విట్టు, గాయత్రి విద్యా పరిషత్ లేదా విట్టు ఇట్లా తీసుకుంటున్నారు. దాని తర్వాత జేఎన్టీకేలో ఈసీ తీసుకోవడానికి ట్రై చేశారు. దాని తర్వాత విట్టి ఏపీలో మళ్ళీ సిడిఏ, ఎస్ఆర్ఎం లో ఈసీఈ, తర్వాత విట్టి ఏపీ అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీలలోనే ఫస్ట్ జాయిన్ అయ్యారు. ఇక్కడ చూడండి అన్ని విట్టి ఏపీ, ఎస్ఆర్ఎం, విట్టి ఏపీ, జేఎన్టీ, తర్వాత విట్టి ఏపీ, తర్వాత మళ్ళీ గాయత్రి. ఇక్కడ ఈ మధ్యలో శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ఉంది, ఉమెన్స్ కాలేజ్లోకి వెళ్ళడానికి కూడా ట్రై చేశారు. అంటే లిస్ట్ గర్ల్స్ వరకు ఏ లిస్ట్ పెట్టుకుంటున్నారు, ఏది ఇష్టపడుతుంది చూడండి. గాయత్రి విద్యా పరిషత్, ఏయు, జేఎన్టీ, విట్టు. అంటే ఫస్ట్ గాయత్రి విద్యా పరిషత్, తర్వాత విట్టు, తర్వాత ఏయు, తర్వాత జేఎన్టీకే, తర్వాత ఎస్ఆర్ఎం ఉంది. దాని తర్వాత శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఉమెన్స్ కాలేజ్, స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్. సో ఇది పోటీలో ఉంది. ఏది వీటికి కూడా గాయత్రికి, విట్టికి, ఎస్ఆర్ఎం కి ఈ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ అనేది పోటీలో ఉంది ఉమెన్స్ వరకు. సో ఈ విధంగా ఉమెన్స్ మీరు ఏం చేయాలంటే అమ్మాయిలు ఈ గర్ల్స్ ఓసీ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ స్మాల్ టు లార్జ్ అని కొట్టగానే యాజ్ పర్ ద గర్ల్స్ క్రైటీరియా గర్ల్స్ మీ సీనియర్స్ ఎట్లా పెట్టుకుంటున్నారు, ఎందులో పోదామని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు నేను ఒక లిస్ట్ తయారు చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక లిస్ట్ ఇచ్చాను అనుకోండి అమ్మా, నీకేమో ఒక రకం కావాలి, నీ కోరిక వేరే తిరిగా ఉంది, నేను ఇష్టం వచ్చినట్టు ఇచ్చాను అనుకో పని చేయదు. కాబట్టి ఐఎమ్ గివింగ్ యూ విత్ ఫిల్టర్స్ పెట్టి ఇస్తున్నాను. ఓసీ అమ్మాయిలు లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ ఎట్లా కోరుకున్నారు, ఎట్లా లిస్ట్ పెట్టుకున్నారు అనేది నీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ టైం పెట్టుకున్నారు చూడు, సిఎస్సి పెట్టారు గాయత్రిలో, తర్వాత విట్టిలో సిఎస్సి పెట్టారు, విట్టిలోనే సిఎస్ఎం పెట్టారు, తర్వాత విట్టిలోని ఈసీఈఎస్ పెట్టారు, తర్వాత గాయత్రిలో సిఎస్ఎం పెట్టారు, తర్వాత విట్టిలో సిఎస్సి పెట్టారు, తర్వాత జేఎన్టీకేలో ఈసీ పెట్టుకున్నారు, విట్టిలో సిడిఏ పెట్టారు, మళ్ళీ విట్టిలో ఈసీ పెట్టారు, ఇట్లా ఎస్ఆర్ఎం లో ఈసీ పెట్టారు, తర్వాత విట్టిలో సిబిఈ పెట్టారు, ఈసీ పెట్టారు, తర్వాత ఏఈలో ఈసీ పెట్టుకున్నారు, జేఎన్టీలో సిఎస్సి పెట్టారు, ఎస్ఆర్ఎం లో సిఎస్సి పెట్టారు, ఇట్లా పెట్టుకున్నారు ఆర్డర్. క్లియర్ అండి? రైట్ సార్, నాకు గర్ల్స్ దాంట్లోనే సార్, లేదా బాయ్స్ అయినా సరే ఏదైనా ఒకటి, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ సార్ నాకు కొన్ని డిస్ట్రిక్ట్ల వరకే కావాలి సార్. నేను ఒక 3 డిస్ట్రిక్ట్లలోనే చూస్తున్నాను సార్, ఈ ఏరియాలోనే చూస్తున్నా. ఇక అటు దూరంగా కానీ ఇటు దూరంగా నాకు వద్దు సార్ అని అనుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ఏ రీజియన్కి వస్తావో చూసుకో. నువ్వు చెప్పే ఏ రీజియన్ లో ఉన్నాయి అనుకోండి, ఇక్కడ పోయి డీసెలెక్ట్ కొట్టి ఏఈ రీజియన్ అని కొట్టు. ఏఈ మీద కొడితే ఓన్లీ ఏఈ వస్తాయి, ఎస్వియు రావు. దాని తర్వాత డిస్ట్రిక్ట్ లో పోతావు. డిస్ట్రిక్ట్ లోకి పోయి సార్ నాకు కృష్ణాగా అన్ని తీసేస్తున్నా సార్, కృష్ణా కావాలి సార్, తర్వాత విశాఖపట్నం కావాలి సార్, దాని తర్వాత గుంటూరు కావాలి సార్. కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం సార్, ఈ 3 సార్ నేను చెక్ చేసుకుంటున్నా అని చెప్పి ఓకే పెట్టినాం అనుకో. ఇప్పుడు గర్ల్స్ లిస్ట్ ఆధారంగా నీకు ఓన్లీ ఏయూ రీజియన్ లో ఉన్నటువంటి విశాఖపట్నం, గుంటూరు, తర్వాత ఇంకోటి సెలెక్ట్ చేశాను కదా, ఆ 3 డిస్ట్రిక్ట్లలో ఉన్న కాలేజీలే వస్తాయి. ఇవన్నీ ఏ కాలేజీలో ఆ 3 డిస్ట్రిక్ట్లలో విశాఖపట్నం కానీ, కృష్ణా కానీ, గుంటూరులో ఉన్న ఆ 3 ఉన్న కాలేజీలే వచ్చినాయి. అంటే ఇప్పుడు నువ్వు 3 పెట్టుకోవాలనుకోండి, ఈ 3 డిస్ట్రిక్ట్లలోనే పోదామని అనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు, ఫస్ట్ ఆప్షన్ గాయత్రి విద్యా పరిషత్లో సిఎస్సి పెట్టుకుంటావు, తర్వాత విట్టి ఏపీలో సిఎస్సి పెట్టుకుంటావు, తర్వాత విట్టి ఏపీలో సిఎస్ఎం పెట్టుకుంటావు. ఇప్పుడు ఇదే ఓసీ బాయ్ కనుక అనుకుంటున్నారు అనుకోండి, సేమ్ ఇదే 3 డిస్ట్రిక్ట్ లో మీరు ఏం చేయాలి, ఓసీ బాయ్స్ మీద కొట్టి ఇక్కడ షార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అని కొట్టండి. కొట్టగానే ఇది ఓసీ బాయ్స్ ఆధారంగా ఇప్పుడు అయింది. అంటే ఓసీ బాయ్స్ ఏంది, విట్టి ఏపీలో ఫస్ట్ కోరుకుంటున్నారు, దాని తర్వాత ఏఈలో, తర్వాత ఎస్ఆర్ఎంలో, విట్టిలో. అంటే అబ్బాయిలు కోరుకునే విధానం వేరే తిరిగా ఉంటుంది. నాకు హైయర్ ప్యాకేజీలు రావాలి, పెద్ద యూనివర్సిటీ ఇట్లా కోరుకునే వాళ్ళు ఉంటారు. అమ్మాయిలు ఎందుకు సేఫ్ గా ఉండాలి, మైండ్ సెట్ కొంచెం వేరే ఉంటుంది. కాబట్టి అట్లా మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేను కేటగిరీ వైజ్ గా పోతా. ఇప్పుడు ఈ లోకాలిటీలో అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ లో కూడా అన్ని తీసేస్తున్నాను. అన్ని డిస్ట్రిక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. రైట్, ఇప్పుడు మనం SC1, SC2, SC3 3 ఉన్నాయండి. SC1, SC2, SC3 3 ఉన్నాయి, బాయ్స్ గర్ల్స్ ఉన్నాయి. SC1 లో ఉన్న బాయ్స్ ఎట్లా కోరుకుంటున్నారో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ నేను క్లిక్ చేశా,
క్లిక్ చేసి షార్ట్ స్మాల్ టు లార్జెస్ట్ అంటే ఎస్సీ బాయ్స్ ఆధారంగా ఇది అరేంజ్ అయింది. సరే ఎస్సీ బాయ్స్ ఆధారంగా చూడండి, ఫస్ట్ ఏం అనుకుంటున్నారు, ఈసీవి ఎస్సీ బాయ్స్ 1 తీసుకున్నారు విత్ ఏపీలో, దాని తర్వాత ఏయూలో తీసుకున్నారు సిఎస్సి, తర్వాత జేఎన్టీకేలో సిఎస్సి తీసుకున్నారు, దాని తర్వాత మళ్ళీ ఎస్ఆర్ఎంలో తీసుకున్నారు. ఈ విధంగా SC1 బాయ్స్ ఈ విధంగా ఆలోచించారు. సరే ఇప్పుడు SC1 గర్ల్స్ ఎట్లా ఆలోచించారో ఒకసారి చూద్దాం. SC1 గర్ల్స్ ఇప్పుడు స్మాల్ టు లార్జెస్ట్ అనుకుంటా, ఇప్పుడు SC1 గర్ల్స్ ఆధారంగా ఇది ఫామ్ చేయబడింది. ఇప్పుడు చూడండి SC1 గర్ల్స్ లో ఫస్ట్ విట్టి ఏపీ తీసుకున్నారు, ఈసీఈఎస్ చూసారా, సిఎస్సి కాకుండా గర్ల్స్ ఏం తీసుకున్నారు, ఈసీఈఎస్ తీసుకున్నారు. తర్వాత విట్టి ఏపీలో సిఎస్సి, తర్వాత విట్టి ఏపీలో సిడిఏ, విట్టి ఏపీలో సిబిసి, తర్వాత విట్టి ఏపీలో ఈసీఈ, తర్వాత జేఎన్టీకేలో సిఎస్సి, తర్వాత మళ్ళీ అన్ని విట్టి ఏపీ ఏయు విట్టి ఏపీ చూసారా, అన్ని యూనివర్సిటీసే ఫస్ట్ పెట్టుకున్నారు. తర్వాత లాస్ట్ కి ఎప్పుడు గాయత్రి విద్యా పరిషత్ పెట్టుకున్నారు. అట్లానే SC2 బాయ్స్ SC2 గర్ల్స్ ఇట్లా చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు మనం ఎస్టీకి పోదాం. ఎస్టీ బాయ్స్ చూద్దాం. ఎస్టీ బాయ్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు ఒకసారి మనం చూద్దాం. ఎస్టీ బాయ్స్ స్మాలర్ టు లార్జెస్ట్ అని కొట్టా. సో ఇది ఎస్టీ బాయ్స్ ఆధారంగా ఇది తయారు చేయబడింది. ఇప్పుడు సో ఎస్టీ బాయ్స్ చూడండి, ఇక్కడ ఫస్ట్ విట్టి ఏపీలో ఈసీవి తీసుకున్నారు, తర్వాత జేఎన్టీకేలో సిఎస్సి తీసుకున్నారు, తర్వాత ఎస్ఆర్ఎం లో ఈసీ తీసుకున్నారు, విట్టి ఏపీ, తర్వాత ఎస్ఆర్ఎం, విట్టి ఏపీ, ఏయు. ఏయు ఎక్కడ వచ్చిందో చూడండి, ఇక్కడ వచ్చింది ఏయు. ఏయులో ఇక్కడ తీసుకున్నారు, ఈసీ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చి తర్వాత సిఎస్సి ఇచ్చారు, తర్వాత ఎస్ఆర్ఎం లో మెకానికల్ తీసుకున్నారు, ఫస్ట్ విట్టిలో ఎస్ఆర్ఎం లో జేఎన్టీలో వీటిలోనే తీసుకున్నారు ఎస్టీ బాయ్స్. సరే ఎస్టీ గర్ల్స్ ని ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏమనుకున్నారు, ఎస్టీ గర్ల్స్ ఎట్లా తీసుకున్నారు. ఎస్టీ గర్ల్స్ ఒకవేళ చూసుకుంటే ఆధారంగా చూసుకుంటే ఇక్కడ చూడండి, విట్టి ఏపీలో ఫస్ట్ తీసుకున్నారు ఈసీఈఎస్, అబ్బాయిలేమో ఈసీవి తీసుకుంటే అమ్మాయిలేమో ఈసీఈఎస్ తీసుకుంటున్నారు. తర్వాత ఎస్ఆర్ఎం లో ఈసీఈ, తర్వాత విట్టి ఏపీలో సిబిఈ, జేఎన్టీలో సిఎస్సి, ఎస్ఆర్ఎం లో ట్రిపుల్, విట్టి ఏపీలో ఈసీవి, ఇట్లా ఎస్ఆర్ఎం లో మళ్ళీ ట్రిపుల్ ఇట్లా తీసుకుంటారు. సిఎస్సి తక్కువ తీసుకున్నారండి, గర్ల్స్ సిఎస్సి లో తక్కువ తీసుకున్నారు. ఎవరు, ఎస్టీ గర్ల్స్ ఆధారంగా ఒకవేళ మనం అరేంజ్ చేస్తే ఎస్టీ గర్ల్స్ కోర్ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, కోర్ దానికి ఇచ్చారు ఎక్కువ ప్రాధాన్యత. దాని తర్వాత ఇప్పుడు మనం బీసీకి వద్దాం. ఇప్పుడు బీసీఏ బాయ్స్ కి ఒకవేళ చూసుకుంటే బీసీఏ బాయ్స్ ఫస్ట్ ఏయులో సిఎస్సి చేయడానికి ఇష్టపడ్డారు, తర్వాత జేఎన్టీకేలో సిఎస్సికి, దాని తర్వాత విట్టి ఏపీలో ఈసీవి ఈసీసీఎస్, తర్వాత గాయత్రి విద్యా పరిషత్లో సిఎస్సి ఇట్లా పెట్టుకున్నారు. అర్థమవుతుందా, ఈ విధంగా బీసీఏ బాయ్స్ ది. తర్వాత బీసీబీ బాయ్స్, బీసీబీ గర్ల్స్ అని చూద్దాం. బీసీబీ గర్ల్స్ చూసారనుకోండి, ఇప్పుడు బీసీబీ గర్ల్స్ ఆధారంగా దీన్ని నేను అరేంజ్ చేశాను. బీసీబీ గర్ల్స్, సో బీసీబీ గర్ల్స్ ఏం కోరుకుంటున్నారు, ఫస్ట్ జేఎన్టీకేలో ఈసీఈ, తర్వాత విట్టి ఏపీలో సిఎస్సి, తర్వాత గాయత్రి విద్యా పరిషత్లో సిఎస్ఎం, జేఎన్టీకే కాకినాడలో సిఎస్సి, తర్వాత ఏఈలో ఈసీఎస్సి, విట్టి ఏపీలో సిబిసి, తర్వాత ఎస్ఆర్ఎం లో ట్రిపుల్ ఇట్లా తీసుకున్నారు. వాళ్ళ బెస్ట్ ర్యాంక్స్ ఆధారంగానే చెప్తున్నాను నేను ఇక్కడ, బెస్ట్ ర్యాంక్స్ ఆధారంగా చెప్తున్నా. తర్వాత ఇక్కడ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ అండి కంపల్సరీగా పెట్టుకుంటున్నారు అందరూ అమ్మాయిలు. ఇగో ఈ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ చెక్ చేసుకోండి జాగ్రత్తగా. సో ఆ విధంగా మీరు ప్రతి ఒక్క కేటగిరీ బీసీఈ, ఏ, బి, బీసీసీ, బీసీడి, బీసీఈ, మైనారిటీ పిల్లలు, బీసీఈ కిందకి వచ్చే పిల్లలు మీరు ఇందులో చూసుకోండి. తర్వాత ఈడబ్ల్యూఎస్, ఓసీఈడబ్ల్యూఎస్ బాయ్స్, ఓసీఈడబ్ల్యూఎస్ గర్ల్స్. సో ఇక్కడ కూడా మీకు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీకు కొద్దిగా కొన్ని ర్యాంక్స్ అవైలబుల్ గా లేవు కాబట్టి మనకి ఇవ్వలేదు. అంటే లైక్ ఎస్ఆర్ఎం ఏపీలో నాకు తెలిసి ఎస్ఆర్ఎం లో కానీ విటిలో కానీ దీనికి ఉండదు, దీనికి ఈడబ్ల్యూఎస్ కోటా ఉండదు కాబట్టి ఓసీలోనే చూసుకోవాలి. వాళ్ళ దాంట్లో ఈడబ్ల్యూఎస్ కోటా లేదనుకుంటా. చూడండి, గాయత్రి విద్యా పరిషత్, జేఎన్టీకే వీటికి ఉంది కానీ విటికి లేదు, ఎస్ఆర్ఎంకి లేదు. చూడండి, మళ్ళీ గాయత్రి విద్యా పరిషత్కి ఉంది, మళ్ళీ కింద విటికి లేదు, విటికి పోయింది. సో విట్ ఎస్ఆర్ఎంలలో ఈడబ్ల్యూఎస్ కోటా లేదనుకుంటా, ర్యాంకులు ఇవ్వలేదు. ఇక్కడ ఓసీ మాత్రమే అప్లికేబుల్ అవుద్ది అనుకుంటా. ఆ విధంగా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క కేటగిరీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవడానికి ఉంది, అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. సో ఇది ఫ్రెష్ డాటా, న్యూ కట్ ఆఫ్స్, ఇవి కొత్త కట్ ఆఫ్స్ ప్రకారంగా తయారు చేసి ఇవ్వబడింది. సో కాబట్టి దీన్ని మీరుగా సార్ నాకు ఈ కాలేజ్ బెస్టా, ఆ కాలేజ్ బెస్టా, ఇందులో జాయిన్ అయితే బెస్టా, అందులో జాయిన్ అయితే బెస్టా అని చెప్పి కమెంట్లో ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ప్రాపర్ గా తెలియదు, చెప్పినా గానీ ఏదో ఆయనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తాడు. అది కరెక్టా కాదా, ఆమెకు తెలిసింది ఏదో చెప్పేస్తుంది, ఆమె అక్కడ చదివింది లేదు తెలిసింది లేదు అని చెప్పేస్తుంది, ఆయన ఎవరు అట్లా చెప్పేస్తాడు. సో కాబట్టి మీరు ప్రాపర్ గా యాజ్ పర్ ద టోటల్ ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఆలోచించింది అనేది ఇక్కడ గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఇదనమాట. దీంట్లో నేను ఫిల్టర్స్ పెట్టి మీకు ఇస్తున్నా. ఒకళ్ళు ఎవరినో అడిగామమ్మా, అడిగితే ఒకళ్ళు అన్నారు అది బాగుండదమ్మా, అదేం బాగుండదు, ఇది బాగుంటుంది జాయిన్ అయిపోంటారు. మీకు వాళ్ళు పోయింది లేదు చూసింది లేదు వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ ఆప్షన్స్ అనేది ఏంటి, లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ ఒరిజినల్ గా వాళ్ళు పెట్టుకున్నారు. అంటే వాళ్ళు రీసెర్చ్ చేయకుండా ఉత్తపుణ్యానికి అయితే పెట్టుకొని ఉంటారు కదా, చాలా రీసెర్చ్ చేసి కాలేజీకి వెళ్ళి చూసి అన్ని అయిపోయిన తర్వాత ఫస్ట్ వెబ్ ఆప్షన్ సెకండ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక మంచిది తీసుకొని ఉంటారు కదా. అంటే వాళ్ళ డెసిషన్ చాలా బెస్ట్ డెసిషన్ అన్నట్టు కదా. సో దాని ఆధారంగానే మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రాపర్ జెన్యూన్ డాటా. సో దీని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కొంతమందికి ఒక్కొక్కసారి ఇది పనిచేయదు, ఇది ఎక్సెల్ షీట్ పనిచేయకపోతే మొబైల్స్ లో కొన్ని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్లో ఎక్సెల్ షీట్ యాప్ అని, ఇది కూడా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు డౌన్లోడ్ యాజ్ ఎక్సెల్ అని ఉంటుంది, XLSX అని ఉంటుంది, కొట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు పెట్టేది ఇప్పుడు గూగుల్ షీట్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఎక్సెల్ షీట్ లాగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు ఒక PDF కూడా పెడతాను,
ఎక్సెల్ షీట్ పెడతా, పీడిఎఫ్స్ పెడతా, రెండు కూడా సెకండ్ థర్డ్ లేదా థర్డ్ ఫోర్త్ రెండు ఉంటాయండి, చూసుకోండి. థర్డ్ ఫోర్త్ రెండు కూడా ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయి ఈ కావు, కొత్తవి కావు, కొత్తవి నేను ఇప్పుడు పెడతాను. పాతది ఉంది, పాత తీసేసి కొత్తవి పెడతా. ఇప్పుడు నేను ఈ లైవ్ ఎండ్ చేయగానే పెట్టేస్తా. సో అందరూ కూడా ఒకసారి ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని షేర్ చేయండి. సార్ ఈ పాస్ ఎలా చేయాలి సార్ ఫీజు రింబర్స్మెంట్ కోసం టీజీ వాళ్ళని అడుగుతున్నారు. ఈ పాస్ అనేది ఇంకా నాకు తెలిసి ఎనేబుల్ అయితే చేయలేదండి, అందులో మనకి ఏం చూపించట్లేదు. అది ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ అని చెప్పి అవి చూపిస్తుంది. అవి స్కాలర్షిప్స్ అంటే 1000 రూపాయలు, 2000, మెస్ బిల్ కి 1500, ఇట్లా సంవత్సరానికి నెలకోసారి ఇచ్చేది ఉంటుంది. అది కాదు, మనకు కావాల్సింది ఫీజు రియంబర్స్మెంట్. అంటే నీకు 2 లక్షల ఫీజు ఉంటే 2 లక్షలకి రియంబర్స్మెంట్ కావాలి. అట్లా అప్లై చేసుకోవడానికి మనకి సపరేట్గా ఇవ్వాలి. దాంట్లో అయితే నాకు తెలిసి ఇప్పుడు ఏం కనపడలేదు. ఓకేనా అండి. కుషాల్ రెడ్డి, డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ. అది నేను ఎప్పటికి చూస్తూనే ఉన్నాను, ఈ పాస్ పోర్టల్ చూస్తూనే ఉన్నాను. అది ఒకసారి మనకి ఎనేబుల్ అవుతుంది. నాకు తెలిసి సెకండ్ ఫేజ్ లో ఏమైనా ఎనేబుల్ చేస్తానేమని అనుకుంటున్నా. ఎందుకంటే సెకండ్ ఫేజ్ కాలేజ్ మన కాలేజీకి రిపోర్ట్ చేయాలి కదా. ఇక అప్పటి నుంచి కాలేజీలు ఇక మన వెనకాల పడతారు కాబట్టి కంపల్సరీగా అప్పటి నుంచి ఏమైనా చేస్తానేమని అనుకుంటున్నా. కంపల్సరీగా ఉంటే నేను చెప్తానండి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. కొత్త కట్ ఆఫ్స్ అండి, ఇవన్నీ కూడా పాత కట్ ఆఫ్స్ కాదు. మీకు ఎవరు యూట్యూబ్ లో చెప్పిన అన్ని కూడా పాత కట్ ఆఫ్స్ ఉంటాయి. అవి దీస్ ఆర్ ద న్యూ కట్ ఆఫ్స్. నేను తయారు చేసింది, అందుకే కిరణ్ సార్ అని నేను పెట్టుకున్నాను. డాటా గవర్నమెంట్ ఇచ్చింది, బట్ ఎక్సెల్ షీట్ తయారు చేసింది నేను. ఓకేనా. సో డౌన్లోడ్ దిస్. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇది తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టింది, మీరు దీన్ని ఆదరించండి. అండ్ మీకు చివరి కౌన్సిలింగ్ వరకు ప్రాపర్ జెన్యూన్, అంటే ఇట్లా మొబైల్లోకి వచ్చి ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ప్రతి ఒక్కటి కూడా నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వ్యాలిడ్ కంటెంట్ ఇస్తూ జెన్యూన్ గా మిమ్మల్ని ముందరికి తీసుకుపోతాను. ఓకేనా. థ్యాంక్ యూ, బాయ్.